భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. భాగవత ధర్మానికి సంబంధించి, భాగవత సంస్కృతికి సంబంధించి అనేక విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా భక్త కుచేలునికి సంబంధించినటువంటి విషయాలు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భక్త కుచేలుని యొక్క భార్య పేరు వామాక్షి అని జనజీవితంలో ప్రచారంలో ఉంది. దానికి సంబంధించినటువంటి ఒక పొడుపు కథ ఉంది. అది మొదట తెలుసుకుందాం. నారీలలామని పేరేమి చెప్పుమన్న తమిమీరయడమనేత్రంబు చూపే మత్తే భయానని మొగని పేరేమన్న తన చేత జీర్ణ వస్త్రంబు చూపే వెలది నీకేమన్న బిడ్డలా చెప్పుమన్న కరమొప్ప మింటి చుక్కలను చూపే కుడిల కుంతల నీదు కులమునామంబన్న పంజరంబుననున్న పక్షి చూపే ప్రభువు మీకెవరన్న గోపకుని చూపే ధవుని వ్యాపారమేమన్న దండమిడియే చతురమతులార ఈ ప్రౌఢ జానతనము తెలిసి కొనరయ్య బుద్ధి కౌశలము మెరయా. ఈ విధంగా జనజీవితంలోకి వెళ్ళిపోయినటువంటి కుచేలుని కథ. నీ పేరేమమ్మా అని అడిగితే ఆమె తన ఎడమ కన్ను చూపింది. కాబట్టి జనజీవితంలో ఎంత గొప్పగా ప్రచారంలోకి వచ్చిందంటే కుచేలుని భార్య పేరు వామాక్షి అని. వామ అనేటటువంటి శబ్దానికి ఎడమ అనే అర్థం ఉంది, అందము అనేటటువంటి అర్థం ఉంది. అందమైన కన్నులు కలది అనేటటువంటిది సునయన అనేటటువంటి విధంగా కూడా అనుకోవచ్చు. కాబట్టి వామాక్షి అనేది స్థిరపడిపోయింది. మత్తే భయానని మొగని పేరేమన్నా అనేటటువంటి ప్రశ్నకు తాను కట్టుకున్నటువంటి జీర్ణ వస్త్రం లేదా తన చేత ఉన్నటువంటి చిన్న బట్టను చూపించింది. అంటే కుచేలుడు అని అర్థం అన్నమాట భర్త పేరు. కుచేలుడు అంటే కుచేలము అంటే చిన్న చేలము, చిన్న వస్త్రము అని అర్థం. అంటే అది చిరిగిపోయింది కావచ్చు, చిన్నది కావచ్చు, పాతబడ్డది కావచ్చు, మంచి వస్త్రం అయితే కాదు అని. కాబట్టి ఆ విధంగా తర్వాత నీకేమన్నా బిడ్డలా చెప్పమంటే ఆకాశంలో ఉన్న చుక్కలను చూపించింది. అంటే ఎంతమంది తన సంతానం అంటే 27 సంతానం. కుచేల సంతానం అంటారు చూడండి లోకంలో, అట్లా 27. అంటే చుక్కలు ఎన్ని? 27 నక్షత్రాలు. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు అని ఇట్లాగా రేవతి వరకండి. కాబట్టి 27 నక్షత్రాలలాగా 27 సంతానము అని ఆమె చెప్పిందనమాట. అంటే బహుళ సంతానము అనేటటువంటి అర్థం. అంతేకాకుండా వంశం పేరేమిటి అని అంటే పంజరంలో ఉన్న పక్షిని చూపించింది. దాని అర్థం ఏంటి అంటే ద్విజ అని అర్థం. పక్షికి 2 జన్మలు ఉంటాయండి. ఒకటి గుడ్డు జన్మ, తర్వాత గుడ్డులో నుంచి బయటికి రావడం ఇంకో జన్మ. కాబట్టి ద్విజ అని అర్థం. అంతేకాకుండా ప్రభువు మీకెవ్వరన్నా గోపకుని చూపించింది. అంటే గోపాలకృష్ణుడు మాకు ప్రభువు అని అర్థం. అంటే పరమాత్ముడైనటువంటి కృష్ణ పరమాత్మ తమకు రాజు, ప్రభువు అని అర్థం. అంతేకాకుండా ధవుని వ్యాపారమేమన్న దండమిడియే, మీ భర్త యొక్క వ్యాపారం ఏమిటంటే ఏం వృత్తిలో ఉన్నారు అని అంటే సేవ చేస్తూ ఉన్నారు, భగవంతుని సేవలో ఉన్నారని అర్థం అండి. ఇలాంటి కుచేలుని కథ నిజంగా ఎంత గొప్పది. అలాంటి కుచేలుడు నిత్య దారిద్ర్యంలో ఉండి బహుకుటుంబీకుడు అయ్యుండి అంటే లెక్కలేనంతమంది పిల్లలు ఉండి దారిద్ర్యంలో ఉన్నటువంటి అలాంటి కుచేలునితో కుబేర స్థాయి అంటే పరమాత్ముడు విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి కృష్ణునికి స్నేహం అంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. కానీ గోపాలకృష్ణుడు ఏ విధంగా కుచేలుణ్ణి ఆదరించాడు, ఏ విధంగా తన స్నేహధర్మాన్ని పాటించాడు అనేటటువంటిది కుచేలుని కథలో మనం చూస్తే ఇలాంటి కుచేలుణ్ణి ఉద్ధరించవలసినటువంటి అవసరం ఉంది అని బోధిస్తున్నట్టు, ప్రబోధిస్తున్నట్టు, సందేశం అందిస్తున్నట్టు ఈ కుచేలోపాఖ్యానంలో మనం తెలుసుకోగలుగుతాం. అంటే కుచేలురను కుబేరులుగా చేయాలి. ఎవరు చేయాలి? అధికారంలో ఎవరుంటారో వారు చేయాలి. అలా చేసేటటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేయాలి. ఇది కుచేలోపాఖ్యానం మనకు అందిస్తున్నటువంటి సందేశం. చూద్దాం మరి అలాంటి ఆ కుచేలుడు ఎవరి దగ్గరికి రావడానికి ఎలా ప్రయత్నించాడు, ఎందుకు ప్రయత్నించాడు అనేటటువంటి ప్రశ్న మనం వేసుకుంటే ఆ కుచేలుడు తాను నిత్యదారిద్ర్యంలో ఉన్నటువంటి సందర్భంగా అతని భార్య అతన్ని చూసి ఏమన్నది అనేటటువంటి చూస్తే మనకు తెలుస్తుంది. ఏ కుటుంబంలోనైనా ఇంతేనండి, మనం ఎలా బతుకుదాం, పిల్లల్ని ఎలా బతికించుకుందాం, వీళ్లకు విద్యాబుద్ధులు ఎట్లా నేర్పుదాం, ఇవాళ ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి అంశమే. తల్లి ముఖ్యంగా పిల్లలను ఎలా ఎదగాలి అని భర్తతోటి ఆలోచిస్తుంది. కాబట్టి కుచేలుని భార్య ఎలాగా ఆలోచించింది అనేటటువంటిది చూద్దామండి. లలిత పతివ్రత తిలకంబు వంశాభిజాత్య తద్భార్య దుస్సహ దరిద్ర పీడచే కడునొచ్చి పెదవులు దడుపుతూ శిశువులాకటి చిచ్చిచే కృషించి మలమలమాడుచూ మానసం బిరియంగా పట్టెడోరము మాకు పెట్టుమనుచు పత్రభాజన ధృత పాణులై తను చేరి వేడిన వీనులు సూడినట్లు
అయిన ఒకనాడు ఉగచి నిజాధినాథు చేరి ఇట్లని పలికెనో జీవితేశ తట్టు ముట్టాడు నిట్టి పేదరికము ఇట్లు నొంప దీనికి ఉపాయము హింపవైతి. పిల్లలంట చేతుల్లో ఆకులు పట్టుకొని తల్లి దగ్గరికి వచ్చి అన్నం అన్నం అని అడిగారంట. అలా అడిగినటువంటి ఆ స్థితి చూసే వరకు ఆమె కదలిపోయింది. ఇంట్లో ఏమీ లేదు. అందుకొరకు భర్త దగ్గరికి వెళ్ళేసి ఏ విధంగానైనా ఈ ఉపాయం ఆలోచించండి, ఎట్లాగా మనము ఈ పిల్లల ఆకలి తీర్చాలి అని ఆమె అంటూ బాలసఖుండైన ఆ పద్మపత్రనేత్రుగాన ఏగి దారిద్ర్యాంధకారమును బాలసఖుడైనటువంటి ఆ పద్మపత్ర నేత్రుల దగ్గరికి వెళ్ళమని కోరుతుంది ఆమె. అంటే నీకు బాల్యంలో స్నేహితుడు కదా కృష్ణ పరమాత్మ, ఇప్పుడు ద్వారకలో ఉన్నారు కదా, కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళవలసిందని కోరుతున్నది ఆమె. వెళ్ళి మమ్మల్ని ఉద్ధరించమని అడుగుతుంది. ఉద్ధరింపుము హరికృపా కటాక్ష రవి దీప్తి వడసి మహాత్మ నువ్వు వెళ్ళి మమ్మల్ని కాపాడవలసింది, ఒక్కసారి కృష్ణుని దర్శించినట్టయితే చాలు అని కోరుతుంది ఆ గృహిణి, ఆ వామాక్షి అనండి, లేకుంటే మనకి ఇక్కడ మధ్యలో ఒక దగ్గర సుశీలైన నీ భార్య బాగుందా అనేటటువంటి విధంగా కూడా కృష్ణ పరమాత్మ అడిగినప్పుడు ఆమె పేరు సుశీల కూడా కావచ్చు అనేటటువంటిది భాగవత అధ్యయనశీలరైనటువంటి వాళ్ళు చెబుతున్నారండి. ఇంకా ఏమంటుందంటే ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళవలసింది వరదుడు సాధు భక్తజన వత్సలుడు ఆర్త శరణ్యుడు ఇందిరావరుడు దయాపయోధి భగవంతుడు కృష్ణుడు ఆ కుశస్థలీపురమున యాదవ ప్రకరముల్ భజింపగా ఉన్నవాడు నీవరిగిన నిన్ను చూచి విభుడప్పుడయిచ్చు అనూన సంపదల్. నీవు అక్కడికి వెళ్ళి ఆ కృష్ణ పరమాత్మను దర్శించినట్టయితే ఆయన అంత గొప్పవాడు, ద్వారకా నగరంలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళి ఆయన దర్శించుకుంటే చాలు నీకు కావలసినన్ని సంపదలు ఇస్తాడు, వెళ్ళవలసిందని భార్య కోరింది. ఎందుకొరకు అంటే మనం ఇవాళ చూడండి, ఏ గృహిణి అయినా కానీ గృహిణి గృహముచ్యతే, గృహిణి వల్లనే ఇంటికి దీపం ఇల్లాలి అని తెలుగులో మనం చెప్పుకుంటారు చూడండి, గృహిణి గృహముచ్యతే, ఆ గృహిణిని చూసే గృహం ఇలా ఉంది అని చెప్పుకుంటారని సంస్కృత సూక్తి. కాబట్టి ఆ విధంగా ఆమె కోరింది. అలా కోరినటువంటి ఆ కారణంగా ఆయన బయలుదేరాలి మరి. కానీ ఇంకా ఆమె చెప్తుంది, కలలోనంతను మున్నెరుంగని మహాకృపాత్ముడైనట్టి దుర్బలుడు ఆపత్సమయంబున జపదాబ్జాతంబులుల్లంబులోదలు పన్నంతన మెచ్చి ఆర్తిహరుడై తన్నైన నిచ్చున్ సువిశిష్టల భక్తిన్ భజించు వారికిడడే సంపద్విశేషోన్నతుల్. కలలో తలుచుకున్న వాడికి కూడా కావలసిన సంపదలు ఇస్తాడు. కాబట్టి నిశ్చల భక్తి కలిగి ఉండి నిరంతరం భగవంతుని సేవ చేస్తున్నటువంటి మీకు మిమ్మల్ని ఆదరించేటటువంటి వాడు ఆ కృష్ణ పరమాత్మ వెళ్ళవలసిందని అడుగుతుంది అని చెప్పిన అమ్మానిని ఉపయోక్తుల కలది. చాలా సంతోషించి అలరి సంతోషించి తాను బయలుదేరాలనుకొని నీవు చెప్పిన ఎట్ల రాజీవనేత్రు పాదపద్మంబులాశ్రయింపంగదనుట పరమశోభన మా చక్రపాణికిపుడు కానుకేమైన కొంపోవగలదెమనకు. కాబట్టి నేను వెళ్తాను, కానీ ఆయనకి ఏదైనా కానుక తీసుకువెళ్ళాలి కదా అని. ఎందుకంటే లోకంలో ఒక ధర్మం ఉందండి, పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు, గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు, అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతుల్లో పోకూడదు అని. ఎందుకొరకు అంటే వీళ్ళందరూ కూడా అంటే పిల్లలు తప్పకుండా, ఇప్పుడు తాతగారు వచ్చారనుకోండి పిల్లలు చుట్టుముట్టు వచ్చేస్తారండి, అంత ప్రేమ. అదే తల్లిదండ్రులు బయట నుంచి వచ్చేస్తే కూడా ఇంట్లో ఒకవేళ పిల్లలు ఉంటే వాళ్ళు కూడా వచ్చి తల్లిదండ్రులు చుట్టూరా చుట్టుకుంటారు. కాబట్టి అదేవిధంగా గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు, గురువుగారు పెద్దవారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా కానుక తీసుకువెళ్ళాలని. రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అదే ఏదైనా కానుక. అంటే ఒకవేళ అతను వ్యవసాయదారుడు అయితే పంట వండితే పంట వండిన పంటలో ఏదో కొంత తీసుకొని వెళ్ళేసి రాజుగారికి ఇవ్వచ్చు. కాదు గోపాలుడు అయి ఉంటే, అంటే గోపాలన చేసేవాడైతే పాలు పెరుగు వెన్న నెయ్యి ఏదైనా తీసుకుపోయి ఇవ్వచ్చు. ఇదండి. కాబట్టి ఏ వృత్తి ధర్మంలో ఉన్నవారు వారు వస్తువులను కానుకలుగా ఇచ్చేటటువంటి అదొక సంప్రదాయం అనండి, ఆచారం అనండి, ధర్మం అనండి, పద్ధతి అనండి, సంతోషం అనండి, దానితోటి కలిసి ఉండేటటువంటి ఒక అపూర్వమైన ప్రేమ, ఆత్మీయత, అనురాగం, అనుబంధం ఇవన్నీ కూడా కలిసి మేమంతా ఒక కుటుంబం అనే భావన కలుగుతుందండి. కాబట్టి భాగవతంలో ఈ కుచేలుని కథలో ఇలాగా కుచేలునితోటి ఆమె వెళ్ళిరమ్మని చెబితే ఆ కృష్ణ పరమాత్మనికి ఇవ్వడానికి ఏమున్నాయి అని అంటే ఏముంటాయి ఇంట్లో? కొద్ది అటుకులు ఉన్నాయి అంతే. ఆ అటుకులు చూడండి పరిస్థితి. అని ననయి ఇంతియౌగాకయనుచు విభుని శిథిల వస్త్రంబు కొంగున పృథుక తండులములనొక కొన్ని ముడిచి నెయ్యమున
అనుపజనియే గోవింద దర్శనోత్సాహి యగుచూ. ఆమె ఆ విధంగా ఇంట్లో వెతకగా కొన్ని అటుకులు దొరికినాయి. ఆ అటుకులు తీసుకున్నది ఈయన యొక్క పైన వేసుకునేటటువంటి ఆ శాలువ కొంగులో కట్టేసి ముడివేసి వెళ్ళిరమ్మని కోరింది. ఈ విధంగా కుచేలుడు బయలుదేరాడు శ్రీకృష్ణ దర్శనార్థం. ఇప్పుడు ఆలోచించండి, ఈ అటుకులు ఇవి కృష్ణ పరమాత్మకు ఇవ్వడానికి ఇంతకు మించి ఆ ఇంట్లో ఇంకొకటి ఏమీ లేదు. కాబట్టి అలాంటి పరిస్థితులలో కూడా కుచేలుడు శ్రీకృష్ణ దర్శనానికి అలా బయలుదేరాడు. అలా బయలుదేరి వెళ్ళేటటువంటి సందర్భంగా ఆలోచించాడు. ఏమిటి, నేనైతే వెళుతున్నాను కానీ ఆ ద్వారకా నగరంలోకి నేను వెళ్ళగలుగుతానా, కృష్ణ దర్శనం చేయగలుగుతానా అని ద్వారకా నగరంబు నేరీతి జొత్తును భాసురాంతఃపుర వాసి అయిన అప్పుండరీకాక్షు నకలేషు ఎబ్బంగి దర్శింపగలను తద్వారపాలురు ఎక్కడి విప్రుడో ఇందేల వచ్చెదవు అని అడ్డవెట్టిన అప్పుడు వారికి ఏమైనా పరిధానమిచ్చి చొచ్చెదనన్న ఊహింప అర్థశూన్యుండనేను. అయిన నా భాగ్యము అతని దయార్ద్ర దృష్టిగాక తలపోయగా వండుగలదే ఆతడేల నన్ను ఉపేక్షించు ఏటి మాటలనుచు ఆ ద్వారకాపురం అతడు సొచ్చి. చూడండి ఎలాగా ఆలోచనలో పడ్డాడు. నిజంగా పెద్దవారి దగ్గరికి వెళుతూ ఉన్నటువంటి సందర్భంగా అక్కడ ఎంత పరిచయం ఉన్నా కానీ ఆయన దర్శనార్థం వెళ్ళినప్పుడు లోనికి నన్ను తీసుకొని ఎవరైనా వెళ్తారా? అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులు అలా లోనికి తీసుకొని వెళ్ళకపోయినట్టయితే వాళ్ళకు నేనైనా ఇవ్వడానికి కూడా నా దగ్గర ఏమీ లేదే. వాళ్ళకి ఏమి పరిధానం ఇవ్వాలి? ఈ పరిధానం అంటే ఏంటి? ఇవాళటి కాలంలో లంచం అని చెప్పాల్సిందే. కాబట్టి అట్లయినా లోబడికి వదిలిపెడతారా? ఎన్ని రకాలుగా కుచేలుని ఆలోచనలు ఉన్నాయి చూడండి. అంటే శ్రీకృష్ణుడేమో కుబేరుని స్థానం, పరమాత్మ స్థానం. అంటే అదివరకే కంస సంహారం జరిగిందండి. చిన్నతనంలోనే పూతనాది రాక్షసులను, శకటాసురాది, తృణావర్తాది రాక్షసులందరినీ బాలకృష్ణుడే సంహరించినటువంటి గాథలు కథలు మనం అందరం విన్నాం కదా. మరి ఇప్పటి పరిస్థితి, ద్వారకానగరంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మను దర్శించడానికి గర్భదారిద్ర్యంతో సతమతమవుతున్నటువంటి కుచేలుడు ద్వారకానగరంలో ప్రవేశిస్తూ ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచించడం అనేటటువంటి ఒక్కసారిగా ఇప్పటి సమాజాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఆలోచనలోకి వెళ్ళిపోయినట్టయితే కుచేలుడు చేసినటువంటి ఆలోచన వెనుక ఉన్నటువంటిది సత్యం అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి కష్టాలు, ఇలాంటి ఆలోచనలు కుచేలుడు సందేహంతో అడుగడుగున ఆలోచనలతోటి మెల్లగా లోనికి అడుగులు వేస్తూ వెళ్ళాడు. వాళ్ళు తనను వదిలిపెడతారా లేదని ఆ ద్వారపాలకుల దగ్గర అతను ఆగిపోయాడు. సరే, ఈ విధంగా మరి కుచేలుడు ఎలాగా శ్రీకృష్ణ దర్శనం చేస్తాడు, ఆ శ్రీకృష్ణుడు ఏ విధంగా ఆదరిస్తాడు అనేది మనం మళ్ళీ మరోసారి భాగవతానికి సంబంధించినటువంటి ఈ సంస్కృతి, ఈ విశేషాలు ఆధునిక జీవనానికి అన్వయించుకుంటూ మరోసారి చెప్పుకుందాం. ఓం నమో నారాయణాయ. ఓం నమో వాసుదేవాయ.